మనల్ని మోసం చేయొచ్చు అని ఆ రాత్రి దేవుని దగ్గర మొరపెట్టాడు. ఎవరు? ప్రభువా ఏదయ్యా వాడు జీతం ఇవ్వమంటే ఇదేం చేస్తుంది మా మామ 14 సంవత్సరాలు ఉడికి చేసుకుంది కాక ఇంకా ఏమన్నా అడుగుతున్నాడు, కారణం వదిలేమంటే తీసుకెళ్ళమని ఈయనని మాత్రం చెప్పండి. లోకం యొక్క తంతు ఎలా ఉంటుందంటే ఎవరో కూడా హార్ష్గా లేకపోతే ఇదిగా మాట్లాడారు, కానీ లోపల ఏం చేస్తూ ఉంటారు, విచిత్రంగా ఉంటాయి, ట్విస్టెడ్ వర్డ్స్ అంట. ఏంటి ట్విస్టింగ్ చేస్తారు, కన్ఫ్యూస్ట్ అని అది అంటారు కదా. అలాగా మానవ మనసులు, తలపులు, ఆలోచనలు ఎలా ఉంటాయంటే లోకంలో దేవుని యొక్క బిడ్డలా హాఫ్ ట్రూత్ అన్నమాట. ఏంటి హాఫ్ ట్రూత్ అంటే సగం సత్యాలు. అందుకే సగం జీవితాలు అవుతాయి ఎక్కడ చూసినా. కాబట్టి ఈ సమయం అందు ఈ సగం ట్రూత్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆయన ఇస్తానంటాడు, ఇవ్వట్లేదు, అర్థం కావట్లేదు, అదేంటి సాగు కొరకు తీసుకోమంటాడు ఆయన. సరే అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఒక మార్గం చూపించాడు. ఆ రాత్రి నుంచి నీళ్లు చూలాలతో ఉన్న ప్రతి గొర్రె ఏం కాదు, చప్పటి ప్రభు నామని చెప్తారు. కాబట్టి మనిషి మోసం చేయాలనుకో. సరే ఇదంతా పొందుకొని చక్కగా దేవుని యొక్క బిడ్డలారా తన కుటుంబాన్ని, తన మందలను, తన పిల్లల్ని అందరిని తీసుకొని ఇక తన దేవుడు తాను వెళ్ళమన్నటువంటి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ దేశానికి వెళ్ళడానికి ప్రయాణం అయితే వెనక వీడు మొత్తం నాదంతా దోచుకొని వెళ్తున్నాడని బయలుదేరారు. ఇక్కడ నిజంగా లాభాన్ని చెప్పేవారు ఎవరు లేదు. ప్రయాణంలోనేమో యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఏం తెలియదు, ఎవరు యాకోబుకి తెలిసి ఏమొస్తాడని లాభాన్ని వస్తాడు. తర్వాత తెలిసి దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ఈ లోపు ప్రభు కలుగు చేసుకున్నాడు. ఎవరు? దేవాతి దేవుడే ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? లాభాలకు ప్రత్యక్షమయ్యి నువ్వు ఒక మాట పైకి గాని తక్కువ గాని ఎక్కువ గాని నా దాసులతో మాట్లాడితే అబ్బాయి లాభాలను చూసుకోండి అని. అంటే యాకోబు గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. నీవున్నటువంటి పరిస్థితుల సంగమా, నీవున్నటువంటి కుటుంబ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఆత్మీయ పరిస్థితులు ప్రాముఖ్యంగా కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సరే ఈ రోజు లోకం నిన్ను వెంటాడే పరిస్థితిలో ఉందేమో, లోకాన్ని ఆపి నీ గురించి సాక్ష్యం చెప్పే దేవుడు నీ అవుతున్నాడు. చెప్పండి గట్టిగా ప్రభు నామం. ఎవరు? లోకాన్ని ఆపడానికి, నీ గురించి సాక్ష్యం చెప్పడానికి, నిన్ను కాపాడడానికి ఎవరన్నారు? సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఇందాక మనం పాట పాడుతున్నాం కదా, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. దాసులు లేరు, సూర్యులు లేరు. వెనక అదే మా మామయ్య వస్తాడేమో, కొంతమంది మీరు వెనకాగండి ఎవరిని పెట్టుకోరాదు. ఎవరు? ఈ జీవిత ప్రయాణంలో కూడా ఎవరిని పెట్టుకోమని, ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడతాం. నీ గురించి ఏ సాక్ష్యం చెప్పాలో ఒకటే వాడు చెప్పాడు. లాభాను వెళ్ళావా, కుశల ప్రశ్నలు అడిగావా, వెళ్ళి తిరిగి కనీసం వాళ్ళ అమ్మాయి ఆయన విగ్రహాలు తీసుకుంటే అవి కూడా తెచ్చుకోకుండా వచ్చేసి. ఎవరు? ఎందుకంటే దేవుడు అక్కడ ఏం పలికాడు? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? యాకోబు పక్షాన ఉండి సాక్ష్యం పలికి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నా దాసుల దగ్గర నీకు సరిగా ఉన్నది. ఇది ఎవరో యాకోబు చెప్తుంది కాదు, యాకోబు తరపున తన దేవుడైనటువంటి తాను నమ్మిన దేవుడు సెలవిస్తున్నమాట. సైన్యులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నమాట. ఈ రోజు ఈ 3వ మాసాన్ని ప్రారంభిస్తున్నటువంటి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకండి. అబ్బనాది సాక్ష్యానికి సోళ్ళకి ఎంత ఇచ్చావు అనుకో, ఈరోజు మంచివాడు అంటారు. ఇంటి పక్కన ఎంత తక్కువ ఇచ్చావు అనుకో ఏమంటారు? ఏదో రెండోసారి అడిగాను, ఇంత నిలుచుకుని అసలు ఇట్లా అసలు ఎవరు అడగమన్నాను? ఆమె ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి వాటన్నిటికీ, కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు నీ
ఉన్నాయేమో దేనికి నువ్వేమవద్దు, వెరవవద్దు, భయపడవద్దు. నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సాక్ష్యాన్ని కోరుకో. దేవుడు తప్పకుండా నీ కొరకు ఏం కలుగుతాడు? సాక్ష్యాన్ని కలుగుతాడు. అందుకని మనుషుల దగ్గరకు తిరిగి మనం మంచోళ్ళని చెప్పుకోవడం అవసరం మనకి. మనుషుల యొక్కకు వెళ్ళి ఈయన పలానాయన మనకి మంచి సాక్ష్యం చెప్తాడు, పలానాయనతో ఉంటే మంచి కళ ఇది చెప్తాడు అనేటువంటి ఆలోచన అవసరం మనకి క్రైస్తవుడికి అవసరం లేదు. నేను సాక్షిగా మార్చినటువంటి క్రీస్తు యేసయ్యే ఉన్నాడు. ఏదైనా సాక్ష్యం కావాలంటే ఆయన చెప్పమని చెప్పు, నీ తరపున ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డ కొంచెం పురుషులు ముందు జరుగుతాం. కొంత కుర్చీలో ఆడవాళ్ళ వైపు సరిపోలేదు, కొంచెం ముందు పురుషులు కొద్దిగా ఖాళీ చేయవలసిందిగా ప్రభు మనం చేస్తున్నాం. కొంచెం ముందు పురుషులు ఎందుకంటే వెనక ఆడవాళ్ళు వస్తున్నారు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువులో, కాబట్టి యాకోబుకు ఎవరు ఉత్తరవాదంగా ఉన్నారు? యాకోబుకు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. లాభాలు ఇది. అలాగే మనం చదువుకున్నటువంటి యోబు గారి విషయంలో కూడా దేవుడు ఎలాంటి సాక్ష్యం పలుకుతున్నాడు చూడండి. ఇక్కడ యోబు అన్నాడు, నా గురించి సాక్ష్యం పలుకువాడు పరలోకమందే ఉన్నాడు, అలాగే నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందే ఉన్నాడని యోబు సెలవించాడు. అదే యోబు గురించి ఏ రీతైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు పలికాడు 42:7 చదవండి. యోబు గ్రంథము 42:7 చదవండి. 42:7లో చదువుదాం ఒకసారి. దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యెహోవా యోబుతో మాటలు పలికిన తర్వాత ఆయన ఏమంటే తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడేమో నువ్వేదో చేసావు నాయనా అని చెప్పేసి ఆయన బాధలో వేదనలో ఓదార్చవలసినటువంటి వాళ్ళు ఏం చేశారు? భయంకరమైనటువంటి మాటలు వేస్తే ఇవన్నీ యోబేలే వింటుంది, స్నేహితులే కదా, ఏమనలే అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎవరు వచ్చారు ఇక్కడ? ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. ఓ ఎలీఫజు, ఆ సేవకుడైనటువంటి ఆమె యోబు పలికినటువంటి విధంగా నువ్వు నన్ను గూర్చే పలకలేదు, యుక్తమైన దాన్ని పలకలేదు. నా దేవుడు నా బిడ్డ అయితే నా కొరకు ఎలా ఉన్నాడు? నా బిడ్డ అయితే నా కొరకు తన యుక్త మాటలే పలికాడు. ఏదో దేంట్లో ఉండి? వేదనలో, శోధనలో, బాధలో, శ్రమలో ఉండి. కానీ మీరైతే మంచి స్థితిలో ఉండి కూడా ఏం మాట్లాడలేకపోయారు? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు మన పక్షాన సాక్ష్యం పలకాలి అంటే మనం యుక్తమైంది దేవుని దృష్టిలో చేయాలి. దేవుని గురించి మనం యుక్తమైంది సాక్ష్యం ఇస్తే కలిగితే మనకు యుక్తమైన సాక్ష్యాలు దేవుడు. చాలా మంది బాధపడతారు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, నేను ఎంతో కానిపిస్తానండి, నేను ఎంతో రెగ్యులర్ గా దేవుని సన్నిధికి వెళ్తానండి, రెగ్యులర్ గా అన్ని చేస్తానండి, అన్ని క్రమాల్లో ఉంటానండి, అసలు నేను తప్పితే అవసరం చెప్పేసాను. కానీ వాళ్ళు జీవితంలో ఎందుకో నన్ను అన్ని రివర్స్లో జరుగుతున్నా మాకు ఏం అర్థం కావట్లేదని బాధపడతారు. ఎందుకో తెలుసా? నువ్వు యుక్తమైన దాన్ని చేసి పలికి ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? చెప్పాలండి, మాకే చెప్తుంది. ఇప్పుడు యోబు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతూ ఎలీఫజుకి చెప్తున్నాడు. ఏమని? నా దాసుడైనటువంటి యోబు యుక్తంగా మాట్లాడాడు. ఎవరి గురించి? నన్ను గురించి యుక్తంగా మాట్లాడాడు. రోజు దేవుని గురించి యుక్తమైన సాక్ష్యం చెప్పుతున్నావా? దేవుని గురించి యుక్తమైన పలుకులు నీ నోటి వెంబడి ఉన్నాయా? దేవుని సంఘమును గురించి, దేవుని వాక్యమును గురించి, దేవుని యొక్క సేవకుల గురించి, దేవుని యొక్క సన్నిధిని గురించి, ఆరాధన గురించి, దేవుని యొక్క మహిమను గురించి యుక్తమైన మాటలు నీ నోటి వెంబడి ఉన్నాయా? నీ జీవితంలో ఉన్నాయా?
యోబు జీవితాన్ని గమనిస్తే యోబు పక్షాన దేవుడుండి మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియ సంగమా? యోబు దేవుని గురించి ఏమని, దేవునికి యుక్తమైన జీవితాన్ని జీవించాడు. యోబు యుక్తమైన జీవితాన్ని జీవించిన వాడు కాబట్టి మాటలు ఎలా ఉన్నాయి? మాటలు ఎలా ఉన్నాయి? అంతేగా, హృదయంలో ఏముంటే వస్తాయి, నోట్లో. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో యుక్తమైన జీవితాన్ని యోబు కలిగి ఉన్నాడు. యోబు పక్షంగా దేవుడిని సాక్ష్యం పలకడానికి గల కారణము, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనకు కూడా, మీరు కూడా మీ పక్షాన నేను సాక్ష్యం పలుకుతాను. అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు యుక్తమైన జీవితం జీవించాలి, అలాగే యుక్తమైన మాటలు పలకాలి. అంటే ఎప్పుడైతే యుక్తమైన జీవితం ఉంటుందో యుక్తమైన మాటలు కూడా బయటకు వస్తాయి. అనే ఈరోజు జీవితం ఎట్లా ఉన్నా సరే అందరూ పలుకుతారు. అందరూ అసలు ఎక్కువ తీసేయడం. అసలు మా మాస్టర్ గారి కంటే కేవలం ఎక్కువ మాట్లాడేవాడు. కానీ దేవుని దృష్టిలో ఏమో, దేవుడు రెండు చూస్తాడు ఎప్పుడు కూడా. నీ పక్షాన ఆయన సాక్ష్యం పలకాలి అంటే రెండు చూస్తాడు. ఎంత యుక్తమైన జీవితం చూస్తాడు, యుక్తమైన మాటలు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో యోబును గురించి ఇప్పుడు ఎలీఫజ్ కి తన స్నేహితులైనటువంటి ఎలీఫజ్ వచ్చి యోబును ఎంత భయంకరమైనటువంటి విధానంలో కృంగదీస్తాడో, ఆ కృంగదీసిన వ్యక్తికి యోబు పక్షాన దేవుడు మాట్లాడుతూ స్థలించే మాట, నా బిడ్డ నా దాసుడైనటువంటి యోబు యుక్తమైన మాటలు పలికాడు, నీవు. అసలు ఇంకోటి చూడండి, యోబును కృంగదీసామని కూడా దేవుడు అడగల. యోబును కృంగదీసామని కూడా దేవుడు అడగల. ఏమని కోరుకున్నాడు? నన్ను గురించి ఏమని స్థాపించాను? నన్ను గురించి యుక్తంగా నీవు మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నా దాసుడు యుక్తంగా మాట్లాడాడు, నా దాసులో యుక్తమైన జీవితం ఉంది, కానీ నీలో. కాబట్టి యుక్తమైన దాన్ని మాట్లాడలేదు కనుక ఏం చేస్తాడు చూడండి, నా కోపము. అందుకే విశ్వాసమైన నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో, కుటుంబంలో, సమాజంలో రక్షణ పొందిన నీవు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా. ఎందుకంటే నోటి మాటలే మన హృదయ స్థితిని. కాబట్టి యుక్తమైనది పలికాడు నా దాసుడు, కానీ నీవు నా విషయంలో యుక్తమైన దాన్ని పలకలేదు కనుక నీ మీద నాకేమొస్తుంది? ఈ నెలలో నీ పక్షంగా దేవుడిని సాక్ష్యం పలకాలి నా జీవితాంతం వరకు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే కనుక గుర్తుపెట్టుకో, దేవుని కొరకు యుక్తమైన దాన్ని పలకలేదు. ఎవరి కొరకు? దేవుని కొరకు యుక్తమైనది నీలోకి రావాలి అంటే నువ్వేం చేయాలి? చెప్పాలని ఏం చేయాలి? యుక్తమైన జీవితం కూడా. కాబట్టి దేవుడు నీ పక్షాన్ని పలుకుతాడంట, సాక్ష్యం పలుకుతాడు. ఎవరు చెప్పనవసరం. యుక్తమైన జీవితం, యుక్తమైన మాటలు నీ యందు నా యందు ఉంటే సమస్తములు కూడా ఎలా ఉంటాయండి? ఆటోమేటిక్ గా దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తాడు? కార్యము, అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు పలుకుతాడు. ఎలీఫజ్ మీద చేసి ఎలీఫజ్ ను మాట్లాడిన మాటలు నాకు తెలుసు. ఆ బిడ్డకు సాక్ష్యం ఇవ్వడానికి తెలుసు, కానీ ఎవరితో మాట్లాడాడు? ఎలీఫజ్ తో, ముగ్గురు స్నేహితులైనటువంటి యోబు స్నేహితులతో దేవుడు నీ మీద, నీ స్నేహితుల మీద నాకేమొస్తుంది? కాబట్టి యుక్తమైంది మనం పలకాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసి పక్షముగా దేవుడు ఎప్పుడూ కూడా యుక్తముగా జీవించినటువంటి విశ్వాసి పక్షముగా దేవుడు ఎప్పుడూ కూడా న్యాయాధిపతిగా, న్యాయవాదిగా ఉంటాడు. 1 యోహాను 2:1 చదవండి. 1 యోహాను 2:1 చదవండి. ఆయన ఏ రీతిగా మనకు న్యాయవాదిగా ఉండి తన కృపలో మనల్ని చేస్తాడో చూద్దాం. దేవుని యొక్క బిడ్డలా, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడను యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు.
దేవునికి స్తోత్రం. లోకం అంతటికి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరు పాపంలో ఉన్నారేమో, వేదంలో శోధనలో ఉన్నారేమో, మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిగతులన్నింటినీ మార్చి మిమ్మల్ని నీతిమంతులుగా మార్చి మీ కొరకు ఉత్తరవాదిగా న్యాయవాదిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయినా. అందుకని ఇతరులు మన మీద పలికే మాట గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తరవాది మనకు ఆమె ఎవరున్నారు? ఉత్తరవాది. ప్రతి ఉత్తరం ఇవ్వడానికి ఉత్తరవాది మనకి ఉన్నాడు, న్యాయవాది మనకి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? ఏమి పలికాడు? 16వ అధ్యాయంలో నా పక్షమందు సాక్ష్యం పలికేవాడు పరమందు ఉన్నాడని దేవుడు చూపించాడు. ఆ దేవుడు ఇప్పుడు భూలోకానికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? యోబు గారితో వాదం చేసినటువంటి లోక న్యాయవాదులతో మాట్లాడుతున్నాడు. అవునా? అందుకని నీ జీవితంలో కూడా ప్రతి విషయాన్ని మనుషుల ముందు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి అప్పగిస్తుందో తెలుసా? నీకు న్యాయవాది ఉత్తరవాది ఆయనకు అప్పగించు. నీ పరిస్థితి నీ గురించి ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో, నీ గురించి ఎవరి దగ్గర ఏ వివరణ ఇవ్వాలో ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రియ సంగమా, అందుకంటున్నాడు, నేను మీ పక్షమునుండగా మీకు విరోధి లేడు, నేను మీ పక్షమునుండగా మీకు సహాయం నేను చేస్తాను, నరమాత్రుడు ఏమి చేయలేడు. మూడోది, నేను మీ పక్షానుండగా మీకేం కలుగుతాను? నేను సాక్ష్యం కలుగుతాను. ఎందుకంటే మీ ఉత్తరవాదిగా నేనున్నాను. ఉత్తరవాదిగా ఎవరున్నారు? అందుకే నీ ప్రతి పాదాన్ని ఎవరి మీద మోపాలి? ప్రభు మీద. కాబట్టి స్నేహితులు భార్య అందరూ కూడా వచ్చేవారు. ఇంత మూర్ఖమైంది, ఇంత భక్తి ఉండాలి కానీ మరి అంత తెచ్చులు భక్తి ఉండకూడదు. దేవుడు వచ్చి నేను బాగు చేయడు, ఇప్పుడు కూడా ప్రార్థన అంటావే భార్య మూర్ఖులలాగా మాట్లాడాల్సిన అవసరం. నా బాధ ఏంటో తెలుసు, నాకు ఎందుకు వచ్చిందో తెలుసు, ఇది పెట్టిన వాడు తెలుసు, పెట్టిన ఆయనే, తీసిన ఆయనే, నేను పోయిన ఆయనే, సమాధి అయిన ఆయనే, మళ్ళా సింహాసనం మీద కూర్చున్నా ఆయన. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన పక్షాన్ని వేయగలుగుతాడు. అలాగే దేవుడు మన పక్షానికి మరొక విషయాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటే మన బలహీనతలన్నీ ఎవరు చూస్తారంట? ఈ మాసంలో దేవుడు నీ పక్షంగా ఉంటారంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు బలహీనుడేమో, అయ్యో ఫిబ్రవరి అయిపోయింది, ఎక్కడో ఫిబ్రవరి ముగించుకున్నావు, ఇక మార్చి వచ్చేసింది, ఈ జీవితం ఎలా గడపాలి, ఈ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ అప్పు ఎలా తీర్చాలి, ఈ బలహీనతలో నుంచి ఎలా బయటకు రావాలి, ఈ అస్వస్థతలో నుంచి ఎలా బయటకు రావాలి, ఈ భయంకరమైన గొడవలో నుంచి, కేసులో నుంచి, ఈ భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడాలనేటువంటి బలహీనతల గురించి ఆలోచిస్తున్నామేమో. ప్రభు ఈ రోజు నిన్ను బలపరుస్తున్నాడు. నీ పక్షముగా ప్రభు ఉన్నాడు. ఏమంటాడు? బలహీనతలన్నీ చూసి అందరూ చూడండి, వాక్యం చూడండి. సహాయము, మన బలహీనతలను చూసి సహాయము చేయించాడు. తప్పుడు కొట్టి గట్టిగా దేవుడు మనుషులు మన బలహీనతలు చూస్తే ఏం చేస్తారు? హల్లెలూయా. మన బలహీనత చూస్తే ఒకటి అపహాస్యం చేస్తారు, రెండవది నవ్వుతారు, మూడవది ఇతరులకు చెప్తారు, నాలుగవది కొనకేస్తారు, ఇక ఐదవది సమాధి కూడా చేస్తారు. అంటే చర్చల భావం ఏంటంటే మనుషులకు ఉద్దేశాలు అది పుట్టు అయిపోయింది పట్టప్ప అని చెప్పేసి అనుకున్నా సరే ఇంకా పుట్టిన భావం ఏం చేస్తారు? కొంతమందికి అది చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం లేదు, వాళ్ళ కుర్రత్వం బయటకు వేసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మనుషులందరూ నీ బలహీనతలన్నింటిని పట్టుకొని నిన్ను నిస్సహాయ స్థితిలో
ఒకవేళ అత్తగారు అలా బలహీనతలో ఉన్నామేమో, కోడలుగా అలా బలహీనత ఉన్నామేమో, కుమారుడిగా, కొడుకుగా, లేకపోతే అల్లుడిగా, లేకపోతే కుటుంబ సభ్యులుగా, ఇలాగ నీవు ఎక్కడ ఏ రీతిగా నీ బలహీనతలో మనుషుల చేత ధృవీకరించబడుతూ, మనుషుల చేత నువ్వు బాధపడుతూ, మనుషులు నిన్ను కొట్టి కొట్టి చంపుతూ ఉన్నారు, ఈ రోజు నీకే నా ప్రభువు సెలవిస్తా ఉన్నాడు, నేను నీ బలహీనతలు చూస్తా ఉన్నా, నీకు సహాయం చేస్తాను. గట్టిగా తప్పుడు బలహీనతలు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, మన పక్షాన సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ, మూలుగులతో ఆత్మే తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మహోన్నతమైన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి, నీ బలహీనతలు చూసి ఏం చేస్తాడంట, సహాయం చేస్తాడు. సహాయం చేస్తూ ఈ బలహీనతలు ఎలా ప్రార్థన చేయాలో కూడా నీకు సమస్య ఉందనుకోండి, సరిగా నిలబడడం కూడా నిలబడదు. ఏదైనా వేదన ఉందనుకోండి, సరిగా తినడం కూడా తినడం. అలాంటిది మరి నిలబడలేక తినలేక ఉన్న మనం సరిగా ప్రార్థన చేస్తా ఉంటాం, చేయలేం కదా. అందుకని ప్రభు మన బలహీనతలను చూసి సహాయం చేస్తూ నీ పక్షాన విజ్ఞాపన చేయించున్నాడు. ఏం చేస్తారు నీ పక్షాన విజ్ఞాపన? నిజమండి, మన ప్రార్థనలన్నీ ఆలకించబడతాయంటే ఈ ఆత్మ అర్థం కాని మూలుగులతో, అలా చెప్పనాశక్తి కాని మూలుగులతో మన ప్రార్థనలను జోడించి ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టే మనకి ఏం కలుగుతుంది, ప్రార్థనకు సహాయం అందుతుంది. లేకపోతే ఆయన సహాయం అందకపోతే మన జీవితాల్లో, మన ప్రాంతంలో ఈ రూప్ దాటిపై కంటే కష్టం. అవునా కదా? అవునంటే కాదు, అంతే నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతారు. అవును, కాబట్టి నీ బలహీనతలన్నింటి ఎవరికి అప్పగిస్తావు? నిన్ను చూచి, నీ బలహీనతలు చూసి నీ సహాయం చేసే వారికి అప్పగించు. అవునా? నీవు మనుషులు ఎంతమంది నీ సొంత వారికే చెప్పుకుని ఒక్కోసారి ఏం చేస్తారు తెలుసా, నీ బలహీనతలన్నింటిని బయట పెట్టి అవసరమైతే నీ బలహీనతలు చేతిలో పెట్టుకొని ఏం చేస్తారు. బలహీనతలో మనం చెప్పాం కదా, సిద్ధపాటు కూడికి మొదటి రోజులో, అవునా, చెవులో చెబుతారు చెప్పారు. ఎక్కడ చెవులో చెబుతారు. చెవులో చెప్పి ఏం చేస్తారు, చిట్టాంత ఎవరి దగ్గర ఉంది, అయ్యగారి దగ్గర ఉంది. ఇక అయ్యగారు ఎలా చెప్తే ఎట్లా తిరిగితే ఇలా స్టెప్ వేయాలి, ఎలా స్టెప్ వేయమంటే అలా స్టెప్ వేసారు. కానీ నీ బలహీనతలు ప్రభువు చెప్పుకో, నీకు సహాయం. నీ బలహీనతల గురించి ఇంకా సహాయం చేయక అక్కడ మాత్రమే ప్రభు ఆగిపోవాలి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన జ్ఞాపకులు మనందరికీ తెలుసు. దానియేలు భక్తులు ప్రార్థన చేస్తా దేవుడు చూపించిన దర్శనానికి నిలవలేక సమ్మసిల్లిపోతా ఉంటే పరలోకం నుండి దేవుడు దూతను పంపించి, అయ్యా దానియేలు ఇలా పట్టుకొని ప్రార్థన చేయాలి, ఆయన నిలబడి చూడండి, ఆయన ఈ సంగతులని నువ్వు చూడాలి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని చెప్పేసి దేవుడు దూతను పంపించి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనకు ప్రతి విషయంలో సహాయం చేసేవాడు. అందుకే ప్రభువు నీ పక్షాన ఉంటానంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ పక్షాన ఉండి నీ బలహీనతను చూసి సహాయం చేస్తాను. సహాయం మాత్రమే కాదు, నీ కొరకు నేను ఏం చేస్తాను, నీ కొరకు ప్రార్థన చేసుకుంటావు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులు ఏం చెప్పండి. కానీ అయినా జీవిస్తూనే ఉంటాం, అయినా ఏమవుతున్నాం, ఎందుకంటే తెలుసా, ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు. ఆయన చేయకపోతే మన ప్రాంతాలు, మనం చేసే ప్రాంతాలు, మనం దేవుని పిల్లలు చెవిటోడు ముందు మన ప్రాంతాలు అంటే ఎక్కడికి, ఈ రూప్కి, మన చదివి రూప్ గాను మనకి కొట్టుకుంటా ఉంటాయి. అవి దాటి పైకి వెళ్తే ఎవరు చేస్తున్నారు, మన పక్షాన ప్రభు ఏం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఓ ప్రియ జనాంగమా, దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు సెలవిస్తున్న మాట ఈ 3వ మాసంలో ఆయన అంటున్నాడు, నేను నీ పక్షంగా ఉంటాను. ఎందుకు ఉంటానంటే నీ బలహీనతలో నీకు సహాయం చేస్తాను, నీ తరపున నేను విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగునుగా.